ఓకే. మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు మరి సునీల్ కుమార్ గారు రేపు మనకి సభా ప్రాంగణంలో మనకు అందుబాటులో ఉంటారు. ఆయన మరి ఈరోజు ప్రధాన వర్తమానాన్ని మనకు అందించుటకు ఖమ్మం పరిసర ప్రాంతాలలో మరి సునీల్ అన్నయ్య గారికి సహాయకులుగా ఉంటూ మరి పరిచర్య జరిగిస్తున్నటువంటి సోదరులు ఆత్మీయులు బ్రదర్ డి నవీన్ గారు ముఖ్య వర్తమానాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. తల్లు ఉంచి ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, కృపా సత్య సంపూర్ణ మా ఆశ్రయదుర్గమైన మా కన్న తండ్రి, మీ అపారమైన ప్రేమను, మీ ఉచితమైన దయా సంకల్పమును మా జీవితాల పట్ల చూపెడుతూ నేటికి అనేక మందినైనా జీవితాన్ని ముగించుకొని ఈ కాలగర్భంలో కలిసిపోయినప్పటికీ ఆయుష్ను మాకు పొడిగించి మీ ఆకర్షణలు ఉంచి మీ పాద సన్నిధానములో మిమ్మల్ని గణపరుచుకుని నాయన మీ బలమైన వాక్కులు ధ్యానించుటకు మీరు చూపిన మీ ఉచితమైన కృపకై నాయన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇప్పటి వరకునైనా మీ దాసుని నిలువపెట్టి విలువైన మీ మాటలు వినిపించారు. మరికొద్ది నిమిషములైనా మీ వాక్య ధ్యానములు గెలుచుండగా మీ దీన దాసుడు నన్ను కృపతో జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణమైన సమయోచితమైన జ్ఞానముతో పరిశుద్ధాత్మ సహాయముతో తండ్రి మీ పిల్లలకు మా అందరికీ అవసరమైన మీ మాటలు మాకు వినిపించండి. మీ ఆకర్షణలో ఉన్న నాయన మీ పిల్లలు ఈ ప్రాంగణంలో చేరి ఉంటున్నారు. కార్యక్రమాన్ని తలపెట్టిన మీ పిల్లలకు తండ్రి ఆనందకరమైన స్థితిని అనుగ్రహించి రావలసిన మీ పెడలను సకాలంలో నడిపించి నేటి కార్యక్రమం ద్వారా మాకు ఆనందమును మీకు మహిమను నాయన కలిగించుకునమని మమ్మల్ందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మా రక్షకుడు మీ ప్రియకుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా, క్రీస్తు రక్షణ సువార్త మహాసభల్లో మొదటి రోజుకు మనల్ని క్షేమకరంగా తీసుకుని వచ్చి పరలోకమందున్న తండ్రి అయిన దేవునికి మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు ముందుగా నేను చెల్లించుకుంటూ వేదికను అలంకరించిన దైవ సేవకులు గౌరవనీయులు పెద్దలు బ్రదర్ జోసఫ్ సార్ గారికి మరియు టీజీఎం సేవక బృందం అంతటికి కార్యనిర్వాహకులకును అధ్యక్షుల వారికి కూడొచ్చిన దేవుని పిల్లని మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు చెల్లించుకుంటున్నాను. ప్రియులారా, సువార్త అనగానే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానమని ఎన్నో సందర్భాలలో వింటున్నటువంటి మనము రక్షణ అనగానే ఈ పదం వెనుకున్న పరమార్థంలో మనుషులు ఇంత వెనుకగా ఉన్నట్టుగా ఈరోజు పరిస్థితులను బట్టి మనం చూడగలం. కాబట్టి క్రీస్తు సువార్త రక్షణ సభలు అని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రపంచానికి పరలోకమందున్న దేవుడు ప్రసాదించే ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గురించి మనం ఆలోచించడానికి ఈ 3 రోజులు దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి దేవుని వాక్కులు మన హృదయాలలో పడుచుంటున్నప్పుడు నిలుపుకొనుటకు మనం ప్రయాసపడుతూ ఉంటుండాలి. ఎందుకు అంటే దుష్టుడు వేయబడినటువంటి వాక్యపు విత్తనాలను వాడు ఎత్తుకొని పోవడానికి వాడు ప్రతినిత్యము వాడు ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. ఆ వాక్యపు విత్తనాలను మన హృదయాలలో నిలుపుకోవడానికి అహర్నిశలు మనం కష్టపడేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే ఏదైతే మనిషికి రక్షణనిస్తుంటుందో, ఏదైతే మనిషిని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతుందో, ఆ స్థితిని మనిషికి దక్కకుండా చేయడానికి దుష్టుడు చేసే ప్రతి ప్రయత్నంలో ఈరోజు మనిషి విఫలమైపోతున్నాడు, చిత్తుగా ఓడిపోతుంటున్నాడు. తద్వారా ఒక మహాభాగ్యాన్ని మనిషి దూరం చేసుకుంటున్నాడు అన్నట్టుగా ఈరోజు ప్రస్తుత పరిస్థితులను చూస్తున్నప్పుడు, మనిషి పాపంలో ఎదిగిపోతున్న స్థితిగతులను చూస్తుంటున్నప్పుడు మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతూ ఉంటుంది. ఒకరోజు దేవుని పాద సన్నిధానంలో మనిషి గడుపుచు దేవుని ప్రేమను పొందుకుంటూ కష్టమన్నది తెలియనటువంటి ఒక మనిషి దేవునితో బంధాన్ని పెనవేసుకుని తన పిల్లలుగా బ్రతుకుతున్న కాలంలో ఒకరోజు ఆ దేవునికే దూరం అయిపోయినటువంటి స్థితి ఈరోజు మనిషి పడుతున్న కష్టానికి ఆ రోజు నాంది పలికిందని, ఆ రోజు మనిషి దేవునికి దూరం అవడానికి కారణం ఏంటి,
ఎందుకు మనిషి దేవునికి దూరం అయ్యాడు అని అనేక సార్లు మనం విన్నాం. ఎందుకు అంటే ఒక మూడో వ్యక్తిగా దుష్టుడు రంగప్రవేశం చేశాడు. మనిషిని పాపం వైపు తీసుకుని వెళ్ళి దేవునికి దూరం చేయడం అనేది వాడు కుయుక్తిలో కనపడుతున్నటువంటి ఒక నగ్న సత్యంగా మనం చూడగలుగుతుంటున్నాం. కాబట్టి ఈరోజు రక్షణ అనేటువంటి ఆ పదంలో ఉన్న పరమార్థాన్ని మనం ఆలోచించగలిగితే, ఎవరికి రక్షణ కావాలి, ఎక్కడి నుంచి రక్షణ కావాలని మనం ఆలోచించినప్పుడు, దేవునికి దూరం అయిపోయినటువంటి మనిషి ఎందుకు దేవునికి దూరం అయిపోయాడు అని ఆలోచిస్తుంటున్నప్పుడు, పాపమును మనిషి యొక్క హృదయములో స్థిరపరిచి దేవునికి ఇష్టం లేనటువంటి ఆ పనిని మనిషి చేతులతో చేయించి దుష్టుడు మనిషిని దేవునికి దూరం చేశాడు. ఆ రోజు దూరమైనటువంటి మనిషి అదే పనిగా ప్రతినిత్యము పాపములోనే వృద్ధి చెందుతూ దేవునికి ప్రతినిత్యము క్షోభ పెట్టుతున్నట్టుగా, లేదంటే కోపాన్ని రగిలించేవాడిగా ఈరోజు అప్పటి నుంచి ఆది మానవుడి నుంచి నేటి వరకు కూడా మనిషి పాపంలో వృద్ధి పొందుతున్నట్టు మనం చూడగలం. దేవుని వలన ఏమనుకుంటున్నాడు మనిషి అంటే, ప్రస్తుతం ఆనందంగా ఉన్నానని మనిషి అనుకుంటున్నాడు, కానీ ఒకరోజు దీనివల్ల ఏం జరగబోతుందో మనిషికి అర్థం కావడం లేదు. ఇది చిన్నదిగా అనిపిస్తుంది, ప్రస్తుతం ఆనందంగా కనపడుతుంది, సంతోషాన్ని ఇవ్వగలుగుతుంది, హృదయాంతరాలలో ఓ ఉన్నతమైనటువంటి ఆనందానికి నిలయంగా మనకు కనపడుతుంది అనుకుంటున్నాం. కానీ దీనివల్ల రగల్చబడేటువంటి ఒక మహా విపత్తు శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మకు ఎలాంటి స్థితిగతుల్లోనికి వెళ్ళిపోతుందో ఈరోజు మనిషికి అర్థం కావటం లేదు దేవుని వల్ల. ఎందుకు అంటే, తప్పు చేసిన మరుక్షణమే మనిషికి శిక్ష అనేది కనపడుతుంది అనుకోండి, మనిషి ఆ తప్పును మరలా చేయడు. ఏమండి, కరెంటు మన ఇంట్లో ప్రతి గదిలో మన కరెంటు మన ఇంట్లో కనపడుతుంటుంది. అలాని ప్లగ్లో ఏలు పెడతామా? ప్లగ్లో మనం ఏలు పెట్టాం. ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు, ఏమండి, ఆ కరెంటు ఎప్పుడైతే మన శరీరానికి తగులుతుందో తక్షణమే ఏమండి భయంకరమైన షాక్కు గురవుతాము. అమ్మో, అది భయం. ఒక ప్రమాదం అనేది వెంటనే సంభవించినప్పుడు ఆ పనిని మనం చేయమనేది నిజం అనుకుంటున్నప్పుడు, ఏమండి, పాపం అనేటువంటి పనిని చేస్తున్నప్పుడు కూడా ప్రమాదం అనేది మనిషి గుర్తెరగలేకపోతున్నాడంటే, దీని వలన మనిషికి తక్షణమే ప్రమాదం అనేది జరగడం లేదు, ప్రస్తుతం ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నాడు. కాబట్టి ఆ దిశలో వృద్ధిలోనికి మనిషి వెళ్ళిపోతుంటున్నాడు దేవుని వల్ల. కాబట్టి పాపం అంటే ఇది అని చెప్పడానికి అవకాశం లేకుండా, ఇలా కూడా మనిషి చేస్తాడా అన్నట్టుగా ఈరోజు ప్రపంచ స్థితిగతులు మనం చూస్తుంటున్నప్పుడు, ఏమండి, ఇదిగో ఇలాంటి పాపము ప్రపంచంలో లేదు అని మనం చెప్పగలమా? ఆలోచించండి. భయంకరమైన పాపము వృద్ధిలోనికి మానవ హృదయాల్లో స్థిరపడ్డట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం ప్రియులరా. అసలు ఎందుకు మనిషి పాపం చేస్తున్నాడు? ఎందుకు మనిషిని దేవునికి దూరం చేయడానికి దుష్టుడు ఇష్టపడుతున్నాడు? దీనివల్ల వాడికి వచ్చే లాభం ఏంటి? ఆ దిశగా మనం ఆలోచించగలిగితే ప్రియులరా, ఏదో గాని లాభం లేకపోతే వాడు ఎందుకు ఈ పని చేస్తాడు? మనిషి పాపం చేయడం వల్ల వాడికేంటి లాభము, వాడికేంటి హృదయానందం అనే ఆలోచనలోనికి మనం వెళ్ళినప్పుడు ప్రియులరా, ఏమండి, పాపము అనేది ఎందుకు దుష్టుడు చేయిస్తున్నాడనే ఆలోచనలోనికి మనం వెళ్ళగలిగితే ప్రియులరా, యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, దయచేసి అందరము లేఖనములు తీసి మనం చూడగలిగితే ప్రియులరా, 3వ అధ్యాయము పాపం అంటే ఏంటో ముందుగా మనం ఆలోచిస్తున్నప్పుడు 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియులరా, పాపమును చేయు ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చేసే ప్రతివాడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అన్నాడు. ఏంటింతకు ఆజ్ఞని మనం ఆలోచించినప్పుడు, దేవుడు ఆ మనిషికి ఆజ్ఞాపిస్తాడు, పాపము చేసిన వాడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. మరింతకు పాపం అంటే ఏంటి అనగానే మరల వెంటనే అంటున్నాడు, ఆజ్ఞను అతిక్రమించటమే పాపం. పండు తినొద్దు అని దేవుడు చెప్పింది ఆజ్ఞ, మనిషి అదే పండును తినడము ఆజ్ఞను అతిక్రమించడము. తినొద్దు అని చెప్పింది దేవుడైతే, ఏమండి, ఆ ఆజ్ఞను మనిషి అతిక్రమించాడు అని మనం అనుకుంటున్నప్పుడు, ఈ ఆజ్ఞను మనిషి అతిక్రమించడానికి కారకుడు ఎవరు? తిను అని చెప్పింది ఎవరు?
దుష్టుడు, అపవాది. అంటే దేవుడి మాటకు వ్యతిరేకమైన దిశలో మనిషిని ముందుకు తీసుకుని వెళ్ళడానికి దుష్టుడు చేసే ఎత్తుగడ మన కళ్ళకు కట్టినట్టుగా మనకు అర్థం కావాలి ప్రియులరా. ఓ మంచిని దేవుడు మనుషులకు చెప్తాడు. ఆ మంచిని మానవ హృదయాల్లో లేకుండా చెడు వైపు మళ్లించడానికి, వ్యతిరేక దిశగా మళ్లించడానికి దుష్టుడు ప్రయత్నం చేస్తూ ఉంటుంటాడు. ఆజ్ఞ అతిక్రమము పాపం అనుకుంటే, ఇదిగో పండు తినకు అని దేవుడు చెప్పాడు, తిను అని దుష్టుడు చెప్పాడు. తద్వారా పాపము చేసిన వారి లిస్టులోనికి ఆ రోజు మొదటి కుటుంబం వెళ్ళినట్టుగా మనం చూడగలం. మరి దీనివల్ల దుష్టుడికి వచ్చిన ఆనందం ఏంటి? దీనివల్ల వాడికి దక్కినటువంటి సంతోషం ఏంటని మనం ఆలోచించినప్పుడు, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనంలో మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, ఆజ్ఞాతిక్రమము పాపము అంటున్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం వలన ఏమొచ్చేస్తుంది? మరణం. ఆజ్ఞను అతిక్రమించడం వల్ల మనిషి పాపము చేసిన లిస్టులోనికి వెళ్ళిపోతున్నాడు. పాపము చేసిన వాడికి ఏం జరుగుతుందంటే, పాపమునకు కూడా జీతం ఉంది. ఆ జీతం ఏంటంటే మరణము అన్నాడు. మరణము, మరణము. ఒకరోజు శరీరాన్ని విడిచిపెట్టడం మరణం అని మనం అనుకుంటే ప్రియులారా, శరీరాన్ని విడిచిపెట్టిన తదుపరి ఈ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తమును మనిషి అనుభవించాలి. లేదు అంటే ఇదిగో ఆత్మ శిక్షలోనికి వెళ్ళిపోతుంది. ఆత్మ శిక్ష అనగానే అది మరణముతో దేవుడు దాన్ని కూడా మాట్లాడుతూ, ఈ మరణము అనేది ఇది ఒకరోజు జరిగేది కాదు, శాశ్వత కాలము నిన్ను బాధించేదని లేఖనాల్లో మనకు చూపెడుతుంటున్నాడు. శరీరములో ఉన్నప్పుడు మనిషి చేసే పాపము, శరీరముతో మనిషి చేస్తున్న పాపము, దీనికి ఒకరోజు జీతాన్ని పొందుకుంటాడు. ఆ జీతము ఏంటి అని మనం ఆలోచించినప్పుడు మరణము అనుకుంటే ప్రియులరా, ఏమండి, ఈ మరణము వల్ల ఏం జరుగుతుంది మనిషికి? ఈ పాపముతో వచ్చు మరణం వల్ల మనిషి బ్రతుకులో ఏం జరగబోతుంది? పాపము చేసిన మనిషి మరణములోనికి వెళ్ళిన తర్వాత మరణం వల్ల మనిషికి ఏం జరగబోతుందని మనం ఆలోచించినప్పుడు, పాపము చేసిన వాడికి ఓ భయంకరమైన స్థితి ఉంది అంటూ యోబు గ్రంథములో గ్రంథకర్త ఒక మంచి పదాన్ని వాడుతూ ప్రియులరా, యోబు గ్రంథము ప్రియులరా 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే దుష్టుడి ప్రణాళిక ఏంటో మనకు అర్థం కావాలి ప్రియులరా. యోబు గ్రంథము 24వ అధ్యాయము 19వ వచనం, అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచునీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఆజ్ఞను అతిక్రమించడంలో పాపుల లిస్టులోకి వెళ్ళిపోతున్నాడు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం వల్ల పాపుల లిస్టులోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు. ఈ పాపం వల్ల మనిషికి మరణము రాబోతుంది. ఈ మరణం అనేది ఈ భూమి మీద శరీరాన్ని విడిచేటువంటి చిన్న మరణం కాదు. శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇది ఒక భయంకరమైనటువంటి శిక్షాస్మృతిలోనికి ఆత్మ వెళ్ళిపోతుంది. అది రెండవ మరణము. ఈ మరణము ఎప్పుడు మనిషిని వేధించేది, ఓ భయంకరమైన శిక్ష. దాని గురించి మాట్లాడుతూ, పాపము చేసిన వారిని ఎవరు పట్టుకుంటారట? పాతాళము పట్టుకుంటుంది. అంటే మనిషి పాపం చెయ్యాలి, దేవుని మాటను అతిక్రమించాలి, తద్వారా పాపుల లిస్టులోనికి మనిషి వెళ్ళిపోతాడు. తద్వారా ఏమైపోతాడంటే పాపములోనే ఉండి మనిషి మరణిస్తాడు. అలా మరణించిన వాడు ఒకరోజు ఏమైపోతాడంటే పాతాళపు బాధలోనికి వాడు వెళ్ళిపోతాడు. పాపము చేసిన వారిని పాతాళము పట్టుకొనును. ఏమండి, ఈరోజు భూమి మీద ప్రమాదాలను గురించి మనం ఆలోచిస్తుంటున్నాం, భూమి మీద ఉన్న సమస్యల గురించి మనం దృష్టి సారిస్తుంటున్నాం. కానీ పాపముతో మనిషి జీవితాన్ని ముగించుకుంటే రాబోయే ఆ విపత్తు, ఆ ప్రమాదము ఈరోజు ఎంతమంది మనుషులు ఆలోచించగలుగుతున్నారో ఆలోచించండి ప్రియులారా. ఈరోజు బ్రతికున్నాము, సజీవులుగా ఉన్నాము అంటే దేవుడు మన హృదయాలలో తన వాక్కులు, జ్ఞాపకాలను ప్రతినిత్యము నిలుపటానికి ఆయన ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు ప్రియులారా, ఆయన ఆకర్షణలో ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. మహారక్షణ భాగ్యాన్ని మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ దీన్ని చేజిక్కించుకునేవారు కొందరిగానే ఈరోజు ప్రపంచంలో మన కళ్ళ ముందు కనపడుతుంటున్నారు. ఎందుకు అంటే ఇదిగో రాబోయే ఆ ప్రమాదం ఎంతమందికి తెలుసు? రాబోయే ఆ విపత్తు ఈరోజు ఎంతమంది గ్రహించగలుగుతున్నారు? ఉన్న కొద్ది కాలం ఆనందపడాలనుకుంటున్నాడు,
సంతోషపడాలనుకుంటున్నాడు, తనకంటూ ఒక గుర్తింపు కావాలనుకుంటున్నాడు, తనేంటో సమాజానికి తెలియాలనుకుంటున్నాడు. కానీ ఇదిగో ఆ దైవత్వపు ఉనికిలోనికి మనిషి వెళ్ళలేకపోతున్నాడు. ఆ ఉనికిలోనికి వెళ్ళి ఆలోచిస్తే ప్రియులరా, మన భవిష్యత్ ఏంటో, మన పూర్వపు స్థితి ఏంటో, ప్రస్తుతం మనం ఎలా ఉండాలో ఎన్నో ఆలోచనలు మనిషి హృదయాన్ని కదిలించి వేస్తూ ఉంటుంటాయి ప్రియులరా. ఎందుకంటే ఇదిగో మన యొక్క గత చరిత్ర ఈ రోజు నాటిది, ఈనాటిది కాదు. ఏమండి, ఒక మహాలోకంలో నుంచి ప్రారంభమైనది మన జీవితం. ఉన్నతుడైన పరలోకమందున్న తండ్రిలో నుంచి విడిపోయి భూమి మీదకి వచ్చిన వారం మనమంతా. ఓ మహాలోకపు వాత్సల్యము కలిగిన వాళ్ళము, ఒక మహాలోకపు వాస్తవ స్థితి కలిగిన వాళ్ళము. కానీ దుష్టుడు ఆలోచనతో ఇదిగో ఆ ఔన్నత్యాన్ని కోల్పోయి పాపుల లిస్టులో ఈరోజు ప్రపంచం మారిపోయేటట్టుగా, ఒకరోజు మన స్థితిని కొల్లగొట్టినవాడు, ఏమండి, శత్రువుగా ఈరోజు దేవుడు మనకు పరిచయం చేసినవాడు అపవాది మన కళ్ళ ముందు కనపడుతున్నాడు పిల్లరా. దేవునికి దూరం చేశాడు. ఇదిగో అది కొద్ది కాలపు జీవితము దూరం అని మనం అనుకుంటే కాదు. ఓ శాశ్వత ఎడబాటు దేవునికి చేయాలని వాడు చేసే ప్రయత్నము, వాడు సక్సెస్ అవుతున్నాడు. ఇదిగో మనిషి మాత్రం విఫలమవుతుంటున్నాడు దేవుని వల్లరా. ఎందుకంటే ఒక ప్రమాదము గురించి వాడికి తెలుసు, ఆ ప్రమాదం గురించి ప్రస్తుతం ఈరోజు మనిషికి తెలియదు. తెలియకపోవడం వల్ల పాపం చేస్తుంటున్నాడు. కానీ దుష్టుడికి ఎలా తెలుసు అని మనం ఆలోచించినప్పుడు, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది, పాతాళం పాపము చేసిన వారిని పట్టుకుంటుంది అన్నప్పుడు, ఇదిగో మనిషే పాపుల లిస్టులోకి చేరిపోయి పాపం చేశాడు అనుకో, మనిషిని కూడా పాతాళం పట్టుకుంటుంది. ఆ పాతాళములో ఏముంటుంది అని ఒకవేళ మనం ఆలోచిస్తే, ఏమండి, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడును, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అనే పదాన్ని వ్రాశాడు. చనిపోయాడు, పాతాళములో బాధపడుచున్నాడు. చనిపోయాడు, పాతాళములో బాధపడుచున్నాడు. అంటే శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే ఆత్మ పాపము చేసి, ఒకవేళ శరీరములో పాపము చేసి నువ్వు మరణిస్తే, పాపాన్ని తీసుకోకుండా, పాపాన్ని కడిగి వేసుకోకుండా ఒకవేళ మరణిస్తే, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది. ఆ పాతాళములో ఏముంటుందంటే భయంకరమైన బాధ ఉంటుంది అని, ఏమండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు రాయించాడు. మనకి బాగా అర్థం కావాలి. ఆజ్ఞ అతిక్రమము పాపము. ఎందుకు వీడు ఆజ్ఞను అతిక్రమించాలి అంటే, ఆజ్ఞను అతిక్రమించటం వల్ల పాపుల లిస్టులోకి వెళ్ళిపోతాడు, తద్వారా మరణం అనే జీతాన్ని పొందుకుంటాడు. అంతేకాదు పాతాళం అనే లోకములోనికి వెళ్ళిపోతాడు, అక్కడ భయంకరమైనటువంటి బాధలోనికి వెళ్ళిపోతాడు. అంటే దేవుని పిల్లలు బాధలోనికి వెళ్ళిపోవాలంటే, భూమి మీద శరీరాలలో ఉన్న దేవుని పిల్లలు పాపము చేయాలి, పాపములోనే దేవుని పిల్లలు మరణించాలి. వాడి ప్రయత్నం చూడండి, వాడి కుయుక్తి చూడండి ప్రియులరా. ఒక భయంకరమైన శిక్షలోనికి వెళ్ళాలి. ఇదిగో ఈ శిక్షలోనికి వీళ్ళెందుకు వెళ్ళాలి అని మనం ఆలోచించాడు. ఎందుకు దేవుని పిల్లలు ఆ శిక్షలోనికి వెళ్ళాలి? ఎక్కడిది ఆ శిక్ష? ఎవరి కోసం ఏర్పాటు చేయబడింది ఆ శిక్ష? ఎందుకుంది ఆ భయంకరమైనటువంటి శిక్ష అని మనం ఆలోచించినప్పుడు ప్రియులరా, ఆ శిక్ష భూమి మీద ఉన్న తన పిల్లల కొరకు దేవుడు చేసింది కాదు ప్రియులరా. మత్తయి సువార్త 24వ అధ్యాయం 19వ అధ్యాయం 24వ వచనం అనుకుంటా, దయచేసి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం 24వ వచనం. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని మీతో చెప్పుచున్నాను. ఏమండి, పాతాళము పాపము చేసిన వారిని పట్టుకున్నట్టు, ఏమండి, ఆ పాతాళము ఎవరి కొరకు చేశాడంటే ఆయన చెప్పుతూ అంటాడు, అపవాదికిని వాని దూతలకును సిద్ధము చేయబడిన, ఏమండి, 25:41 క్షమించండి, ఎడమవైపు ఉన్న వారిని చూచి శపించబడిన వారలారా నన్ను విడిచి అపవాదికిని వాడి దూతలకును సిద్ధం చేయబడిన నిత్యాగ్నిదండంలోనికి వెళ్ళండి. మనకేమర్థం కావాలి ఈ మాటను చూసినప్పుడు ప్రియులరా? ఈ అపవాది కొరకు దేవుడు నిత్యమైన అగ్నిని చేశాడు. ఓ భయంకరమైన శిక్షను దేవుడు ఏర్పాటు చేశాడు. అది ఈ లోకంలో కాదు, ఇదిగో పాతాళ లోకంలో దాని కొరకు ఒక శిక్షను ఏర్పాటు చేశాడు. అపవాదికిని వాని దూతలకును సిద్ధం చేయబడిన నిత్యాగ్నిలోనికి
మీరు వెళ్ళండి అంటున్నాడు. ఎవరిని వెళ్ళండి అంటున్నాడు? తన గర్భాన పుట్టిన పిల్లలను దేవుడు వెళ్ళండి అనే పదాన్ని వాడుతున్నాడంటే ఎందుకు వెళ్ళమంటున్నాడని మనం ఆలోచించినప్పుడు అపవాది యొక్క క్రియల్లో మనిషి కూడా పాల్గొన్నాడు. అపవాది యొక్క కుయుక్తికి మనిషి బలైపోయాడు. పాపం చేసిన వారి లిస్టులోనికి వెళ్ళిపోయాడు. తద్వారా వాడి కొరకు ఏర్పాటు చేసిన శిక్షలోనికి మనుషులను కూడా పొమ్మనే స్థితికి, ఏమండి, దేవుని నోట అనిపించే స్థితికి దుష్టుడు తీసుకుని వచ్చాడు దేవుని వల్లరా. అంటే ఒక భయంకరమైన శిక్ష, ఒక పాతాళ లోకంలో మనిషిని ఇదిగో అగ్ని ఆరకుండా చేసి బాధించే ఒక శిక్ష ఒకటి ఉంది అని, ఆ శిక్షలోనికి ఈరోజు మనిషి పోవాలి అని దేవుడు కోరుకోలేదు, దుష్టుని కొరకు చేశాడు. ఎందుకు చేశాడనేది మనం ఆలోచించినప్పుడు, ఒకరోజు ఈ మహాలోకాన్ని దేవుడు మన కొరకు సిద్ధం చేస్తుంటున్నప్పుడు, ఆ పరలోకపు ఔన్నత్యాన్ని మనకి ఇవ్వాలని కోరుకుంటున్నప్పుడు, ఏమండి, వాడికి కూడా కోరిక కలిగింది. ఎన్నోసార్లు మనం చూసాము. వాడికున్న కోరిక ఏంటంటే, దేవుని సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము నేను ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. దేవుని ఆజ్ఞకు ఈరోజు మనిషి లోబడుతున్నది, తిరుగుబాటు చేస్తున్నాడనే ఆలోచనలోకి మనం వెళ్ళినప్పుడు, ఈ తిరుగుబాటు స్వభావం ఈరోజు మనలో పుట్టింది కాదు. ఒకరోజు దుష్టులలో పుట్టింది, అది పరలోకంలో పుట్టింది. ఆ తిరుగుబాటు స్వభావం కలిగింది. ఆ రోజు దుష్టుడు ఇదిగో చక్కగా దేవుడి పరిచారములు ఉన్నటువంటి దూతగా ఉన్నటువంటి వాడు దేవుడి మీద తిరుగుబాటు చేసి ఆ పరలోకపు యుద్ధములో ఓడిపోయి, ఏమండి, కటకటాల బెలములలోనికి త్రోసివేయబడ్డాడు. ఆ కటిక చీకటి గల బెలములు పాతాళ లోకమందు ఉన్నవి అని, ఏమండి, పేతురు గారు రాసినటువంటి పత్రిక, రెండవ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని జాగ్రత్తగా మనం చూడగలిగితే ప్రియులరా, వాడి ప్రణాళికలో ఈరోజు మనిషి ఎలా చిత్తైపోతున్నాడో మనకు అర్థం కావాలి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి, అంటే ఒకరోజు తప్పు చేసినాడు, దేవుని ఆజ్ఞకు లోబడకుండా తిరుగుబాటు చేశాడు. ఆ తిరుగుబాటు చేసినటువంటి అపవాదిని దేవుడు ఏం చేశాడంటే, వాడికి సహకరించిన దూతలను కూడా పాతాళ లోకంలో కటిక చీకటి గల బెలముల్లోనికి త్రోశాడు. అంటే పాతాళములో శిక్ష ఉందని, ఈ పాతాళము భయంకరమైనటువంటి వేదన కలిగిన స్థలమని, ఇక్కడికి నేను రావడానికి కారణము దేవుని ఆజ్ఞను అతిక్రమించటం వల్ల నాకు ఈ యొక్క గతి పట్టిందని దుష్టుడు తెలుసుకున్నటువంటి వాడు, అంటే పాపము చేసిన ప్రతివాడు ఈ స్థలానికి వస్తాడని ఇదిగో దుష్టుడికి అర్థమైపోయింది. నేనే తనకు ఎదురుబాటు చేసినప్పుడు, తిరుగుబాటు చేసినప్పుడు, దేవునికి తిరుగుబాటు నేను చేసినప్పుడు, నన్ను ఇక్కడికి పంపించినప్పుడు, తన పిల్లలు కూడా దేవుడి మీద తిరుగుబాటు చేస్తే, తన పిల్లలు కూడా ఆజ్ఞను అతిక్రమిస్తే, దేవుడు పౌరుషం గలవాడు కాబట్టి, యథార్థవంతుడు కాబట్టి, ఇదిగో ఏ శిక్ష అయితే నన్ను ఈరోజు నాకు బంధించి ఈ శిక్షలోనికి పంపించాడో, తన పిల్లలు కూడా ఇదే తిరుగుబాటు చేస్తే, పాపం చేస్తే, తన పిల్లలు కూడా ఇదిగో ఈ లోకానికి పంపిస్తాడు. అంటే ఈ బాధకరమైన స్థితిలోనికి పంపిస్తాడు. ఇది ఖచ్చితమని దుష్టుడికి తెలుసు దేవుని వల్ల. కానీ ఏం జరిగిందని మనం ఆలోచించినప్పుడు, ఈ అనంతమైన ప్రకృతిని కలుగజేసిన దేవుడు, ఏమండి, ఆ మొదటి కుటుంబాన్ని భూమి మీద ఆరంభించి ఆ తదుపరి మనుషులు విస్తరిస్తున్నటువంటి కాలము, దుష్టుడు పాతాళ లోకంలో కటిక చీకటి గల బెలముల్లో ఉన్నాడు. భూమి మీద మనిషి ఉన్నాడు, పరలోకంలో దేవుడున్నాడు. ప్రతినిత్యము దేవుడితో బంధాన్ని కలిగి దేవుడి ప్రేమను పొందుకుంటూ సంతోషంగా మనిషి యొక్క జీవితం దేవుడితో పెనవేసుకొని సాగుతున్నటువంటి కాలములో దుష్టుడు పాతాళ లోకంలో చేరాడు. పరలోకమందున్న తండ్రితో వాడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నేను తప్పు చేశానని నన్ను ఈ పాతాళ లోకంలో బంధించావో తండ్రి, నీ మాటకు నేను తిరుగుబాటు చేశానని, ఎదురు తిరిగానని, ఈ కటిక చీకటి గల వేదన కలిగినటువంటి బెలముల్లోనికి నన్ను త్రోశావు. ఇదిగో నీ పిల్లల కోసమే కదా నన్ను ఇక్కడికి పంపించావు. నీ గర్భాన పుట్టిన పిల్లలు మంచివారా? నీ పిల్లలు మంచివారా? ఏమంటే దుష్టుడిని అలగడని మనం అనుకుంటున్నావా? యోబు గారి విషయంలో ఏం చేశాడు వాడు? భూమి మీద యథార్థవంతుడు, ఏమండి, అతని వంటి వాడు లేడు, భయభక్తులు కలిగిన వాడు యోబు అని చెబుతున్నప్పుడు, ఏమంటే దుష్టుడు ఎలాంటి ప్రణాళికేశాడు? ఊరికే ఉన్నాడు ఆ భయభక్తులు కలిగి. అతనికి కలిగిన సమస్తానికి నువ్వు కంచె వేశావు, సెక్యూరిటీగా నువ్వు ఉన్నావు, సమస్తాన్ని నువ్వు అనుగ్రహించావు, అన్నీ ఇచ్చావు. కాబట్టి తండ్రి, ఇదిగో నీ మీద భక్తి కలిగి ఉన్నాడు. అన్నీ పోతే వెంటనే నిన్ను దూషించి
ఇదిగో నీకు దూరం అయిపోతాడని ఎలా దేవుడితో మాట్లాడుతున్నాడు చూడండి. అంటే మనిషి విషయంలో దేవుడి దగ్గర వాడు వాదన చేస్తాడు అన్నట్టుగా మనకు అర్థమైతే ప్రియులరా, ఆ పాతాళ లోకంలో ఉన్నటువంటి దుష్టుడు పరలోకమందున్న దేవుడితో మాట్లాడుతూ వాడు అంటున్నాడు, ఇదిగో నేను తప్పు చేశానని ఈ కటిక చీకటి గల బెలముల్లోనికి త్రోశావు. అంటే నీ మాటను అతిక్రమించానని, ఇదిగో నేను అతిక్రమించానని నువ్వు అనుకుంటున్నావు. నీ గర్భాన పుట్టిన పిల్లలు ఈ నీ మాట అతిక్రమించరా? నీ మీద తిరుగుబాటు చేయరా? నా పిల్లలు తిరుగుబాటు చేయరు. లేదు, నీ పిల్లలు కూడా తిరుగుబాటు చేస్తారు. లేదు, నా పిల్లలు మంచివారు. నీ పిల్లలు మంచివారని నువ్వు ఎలా చెబుతున్నావు తండ్రి? నీ పిల్లలు కూడా పాపం చేస్తారు, నీ మాటను అతిక్రమిస్తాడు. లేదు, నా పిల్లలు మంచివారు. నీ పిల్లలు మంచివారు నువ్వు అంటున్నావు కదా, ఒక్కసారి నన్ను విడిచిపెట్టు. ఇదిగో నీ పిల్లలు మంచివారు చెడ్డవారు నేను చూస్తాను. లేదు లేదు, నిన్ను మాత్రం విడిచి పెట్టను. నన్ను విడిచిపెట్టవా? నన్ను ఎందుకు విడిచిపెట్టను అంటున్నావో తెలుసా? నీ పిల్లల మీద నీకే నమ్మకము లేదు. ఎందుకంటే నన్ను విడిచిపెట్టగానే నీ పిల్లల్ని పాడు చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. అంటే నేను పాడు చేస్తే పాడైపోయే పిల్లలు అనమాట నీ పిల్లలు. అలాంటి పిల్లల కోసం నన్ను ఇక్కడ బంధించి ఆ పిల్లల కొరకు ఒక మహాలోకాన్ని సిద్ధం చేస్తున్నావు. ఇది నీకు న్యాయమా తండ్రి? లేదు, నా పిల్లలు మంచివారు, పరిశుద్ధులు, నా మాటకు లోబడేవారు. అయితే నన్ను ఒక్కసారి విడిచిపెట్టు. దేవుడు పౌరుషమునకు ప్రతీకగా ఉంటాడు అన్నట్టుగా ప్రియులరా, ఏమండి, దుష్టుడిని పాతాళ లోకంలో నుంచి రిలీజ్ చేశాడు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి ప్రియులరా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులరా, మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవులు దేవదూత పరలోకము నుంచి దిగి వచ్చుట చూచితిని. ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వాణ్ణి బంధించి అగాధములు పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి వానికి ముద్ర వేసి దానికి ముద్ర వేసి అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలను. మొదట నేరం చేసినప్పుడు బందీఖానాలోనికి పంపించి వేశాడు దేవుడు. భూమి మీద మనుషులు ఆరంభమైన తొలినాళ్లలో వాడిని మరలా పాతాళ లోకంలో నుంచి రిలీజ్ చేశాడు. బాగా అర్థం కావాలి ఏమండి. మొదట పాపం చేసినాడు, వాడిని బంధించాడు. భూమి మీద మనుషులు ఉద్భవిస్తున్నటువంటి కాలంలో ఇదిగో దేవుడు మరలా ఆ పాతాళ లోకంలో నుంచి అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిపించబడ్డాడు. విడిచిపెట్టడం వాడు ఎక్కడికి వచ్చేసాడు ఏమండి? భూమి మీద మనుషులు మోసపరచడానికి ఇదిగో ఆ మొదటి కుటుంబంలో అడుగు పెట్టాడు. అడుగు పెట్టడమే ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలముల్లో దేవుడు ఏదైనా మిమ్మల్ని తినకూడదని చెప్పానా ఏమండి? వెంటనే ప్రారంభించాడు తప్పుదోవ పట్టించడానికి, దేవుని మాటను ఇదిగో ఆ ఆజ్ఞను అతిక్రమించినట్టుగా చేయడానికి డైరెక్ట్గా వాడు తన పిల్లల దగ్గరికి వచ్చి ఏమండి ప్రయత్నం చేస్తున్నాడు. వాడి చేతికి మాత్రం మట్టి అంటించుకోవట్లేదు దేవుడు వాళ్ళరా. వాడి చేతికి మట్టి అంటడం లేదు, వాడి మాటలకు పదును పెడుతున్నాడు. ఇదిగో దేవుడి పిల్లలు మోసం చేస్తున్నాడు దేవుని వల్లరా. వెంటనే ఇదిగో ఆ పాపములోనికి మొదటి కుటుంబంలో అవ్వమ్మ గారు వెళ్ళిపోయినట్టు మనం చూడగలుగుతుంటున్నాం. అప్పుడు పరలోకమందున్న తండ్రి ఏమనుకుంటున్నాడో తెలుసా? తను ఏమంటున్నాడో తెలుసా? పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనాల్లో నిజంగా ఆ తండ్రి మనసు మనకు అర్థమైతే ప్రియులరా ఏమనుకుంటున్నాడో చూడండి ప్రియులరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనము, నిబ్బరమైన బుద్ధి గలవారై ఏమండి ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక ఏమండి మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ఆయన మిమ్మును గూర్చి చింతిస్తున్నాడు. దేవునికి ఎందుకు చింత? దుష్టుడు విడిచిపెట్టబడ్డాడు. ఏమైపోతారో నా పిల్లలు, ఏం చేస్తాడో నా పిల్లలను, వాడు విడిచిపెట్టబడ్డాడు. ఓ చింత దేవుడి మధ్యలో ఆరంభమైంది దేవుని వల్లరా. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు. ఎందుకు అంటే నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మిరింగుదనని వెతుకుచు
తిరుగుచున్నాడు, వెతుకుచూ తిరుగుచున్నాడు. ఏమండి, దేవుడు ముందే చెబుతున్నాడు చూసారా? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి, పాపములోనికి జీవితాలను చేసుకోకండి. వాడు ఒకరోజు పాపము చేసి బందికానంలోనికి వెళ్ళాడు, ఇదిగో మరలా వాడు భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీద ఉన్న మిమ్మును మోసం చేయడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇదిగో ఆ ప్రయత్నంలో వాడు విజయం ఉన్నారు. ఆల్రెడీ మింగేసిన వారు బోల్డ్ మంది కనపడుతుంటున్నారు. దేవుడు చింతపడుతున్నాడు. ఎందుకు వాడు ఈ ప్రయత్నం చేస్తున్నాడు తెలుసా? నేను ఒక్కడిని పోను ఈసారి, ఇదిగో ఒక్కడిగా నేను ఆ పాతాళ లోకానికి పోను. ఏమండి, ఇదిగో అనేక మంది తన పిల్లలను తీసుకొని నేను వెళ్ళిపోతాను, అనేక మంది తన పిల్లలను తీసుకొని వెళ్ళిపోతాను. కాబట్టి ఆ తీసుకొని పోయే ప్రయత్నంలో మనిషి పాపం చేయాలి. పాపము చెయ్యాలంటే ఏదో చిన్న పాపము పెద్ద పాపము అని కాదు, దినదినాభివృద్ధి చెందాలి పాపములో మనిషి, దినదినాభివృద్ధి. ఏమండి, ఇలాంటి పాపం కూడా చేస్తాడా మనిషి? ఈరోజు మనిషి చేసే పాపము మరో మనిషికి ఆ వికృత చేష్టలు ఏమండి చూచి, మరో మనిషికి ఆ వికృత చేష్టలు ఏమండి చూచి సహించుకోలేని స్థితిలో ఈరోజు మనుషులు పాపం చేస్తున్నారంటే, ఏమండి ఇంతగా ఎందుకు పాపము చేసేటట్టుగా దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు? పాపం చేస్తే వాడు మరణములోనికి వెళ్ళిపోతాడు, పాపం చేసిన వాడు నరకములోనికి వెళ్ళిపోతాడు. అది చాలు కదా పాపం చేస్తున్నాడు మనిషి అనుకుంటే అంతటితో ఆగిపోవట్లేదు. పాపము అనగానే భయంకరమైన పాపాలంటే చూసి అసహించుకునేటువంటి పాపములు ఈరోజు మనుషుల జీవితాల్లో కనపడుతున్నాయి. ఎందుకు ఈ ప్రయత్నం వాడు చేస్తున్నాడని మనం ఆలోచించినప్పుడు, ఏమండి మనిషి దుర్మార్గుడిగా మారిపోతున్నాడు, భయంకరమైన దుర్మార్గుడిగా మారిపోతాడు. ఒరే దుర్మార్గుడు అంటారు కొంతమంది పెద్దలు, దాని అర్థం ఏంటో తెలుసా? భయంకరమైన పాపములో ఉన్నాడు, దుర్మార్గము. ఎందుకు ఇంత నీచ స్థితిలోకి మనిషి వెళ్ళిపోతున్నాడు? ఇంత భయంకరమైన పాపంలోనికి ఈరోజు మనిషి ఎందుకు వెళ్ళిపోతున్నాడు అంటే, అంతగా మనిషి పాపం చేయడానికి కారణం దుష్టుడే ప్రేరేపిస్తున్నాడు. ఎందుకు అని మనం ఆలోచించినప్పుడు దేవుడికున్న మనస్తత్వం ఏంటంటే ప్రియులరా, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 17లో ఒక మాట చెబుతూ దేవుడు ఒక మాట సెలవిస్తుంటున్నాడు. 7వ అధ్యాయం 17వ వచనం ప్రసంగి గ్రంథంలో మనం చూడగలిగితే, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చచ్చిపోతావు. ఏమండి, అధికముగా దుర్మార్గ పనులు చేయకు, బుద్ధిహీనముగా నువ్వు తిరగొద్దు, బుద్ధిహీనుడిగా నువ్వు ఉండకు. ఈ స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోతే ఆయన అంటున్నాడు, ఇదిగో నీ కాలానికి ముందే నిన్ను చంపివేస్తాను. అంటే పాపములో మనిషి వృద్ధి చెందుతున్నప్పుడు, భయంకరమైన దుర్మార్గుడిగా మనిషి మారిపోతుంటున్నప్పుడు, ఈ దుర్మార్గపు స్థితిని చూసిన పరలోకమందున్న తండ్రికి కోపం వస్తుంది. కోపం రాగానే దేవుడు ఏం ఆలోచిస్తాడంటే, ఈయన చేష్టలు నేను భరించలేకపోతున్నా అనుకుంటాడు. ఇదిగో 60 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినా కూడా 20లోనే నీ జీవితాన్ని ముగించేస్తాడు. ఓ 100 సంవత్సరాలు ఆయుష్ కాలాన్ని ఒకవేళ మనం ఇచ్చినా, ఆ పాపంలో మనిషి వృద్ధి చెందుతున్నప్పుడు దేవునికి వచ్చే ఆలోచన ఏంటంటే, ఇదిగో ఈ పాపపు దుర్మార్గపు స్థితిలో ఉన్నవాడిని ఎందుకు నేను 100 ఏళ్ళు బ్రతికించాలి? 80 ఏళ్ళకి ముగించేస్తాను, లేదు 60 ఏళ్ళకి తీసేస్తాను. అంటే పాపములో మనిషి వృద్ధి చెందుతున్న వల్ల తద్వారా ఆయుష్ అర్ధాంతరంగా ముగించుకుంటాడు. కారణం ఏంటంటే మనిషి దుర్మార్గుడిగా మారిపోతాడు, దేవుడు కోపానికి లోనవుతాడు. తద్వారా ఇదిగో ఒక దీర్ఘాయుషు కలిగిన మనిషిని ముందస్తుగానే మృత్యువులోనికి పంపిస్తాడు. తద్వారా ఏమైపోతాడంటే, ఇక్కడ మరణించగానే ఏమైపోతున్నాడు మనిషి? ఒక క్షణములో పాతాళానికి జారిపోతాడు. ఒక క్షణములో పాతాళానికి జారిపోతాడు. అంటే పాపములో వృద్ధి చెందాలి, పరలోకమందున్న దేవునికి కోపం రావాలి. ఈ కోపానికి వీడిని ముందే చంపాలి. చంపబడగానే వెంటనే వీడు ఒక క్షణములో మనిషి పాతాళానికి జారిపోవాలి. ఆ భయంకరమైన శిక్షలోనికి వెళ్ళాలి మనిషి. ఏమండి, ఇప్పుడు ఒక్కసారి మనం ఆలోచించండి, దుష్టుడు ఎక్కడున్నాడు చెప్పండి? దుష్టుడు మాత్రం భూమి మీద ఉన్నాడు. పాపంతో మరణించే వారంతా ఎక్కడుంటున్నారు? ఇప్పుడు పాతాళములు శిక్షలోనికి వెళ్ళిపోతున్నారు. దుష్టుడు మాత్రం హ్యాపీగా వాడు భూమి మీద ఉన్నాడు, ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతున్నాడు. పాపంతో మరణించిన ప్రతి ఒక్కరూ శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణమే ఆ భయంకరమైన శిక్షలోనికి వెళ్ళిపోతున్నాడు. అంటే వాడు భూమి మీద చేరి మనుషులను పాపులుగా మార్చి, ఇదిగో వాడి ఆయుష్కాలం ముగించేంత వరకు కూడా ఓపిక లేక మరీ దుర్మార్గుడ చేసి, దేవుడు అర్ధాంతరంగా వాడి జీవితాన్ని ముగించేటట్టుగా చేసి, ఇక్కడి నుంచి మరణించగానే
పాతాళానికి వెళ్ళిపోతున్నాడు మనిషి అంటే, భూమి మీదను వాడు చేరాడు, పాతాళాన్ని మాత్రం దేవుని పిల్లలతో నింపివేస్తున్నాడు. దేవుని వల్ల ఎంత ప్రణాళికతో ఉన్నాడో చూసారా? వాడు పాతాళం లేడు, వాడు భూమి మీద ఉన్నాడు. పాతాళములో శిక్షలో ఈరోజు ఎవరున్నారంటే పాపం చేసిన దేవుని పిల్లలు ఉన్నారు. ఆ పాతాళంలో ఉన్న భయంకరమైన శిక్షలో ఉన్నటువంటి ఏమండి వాళ్ళ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మరి వీడు పోడా పాతాళానికి? పోతాడు. ఎప్పుడు పోతాడు? యేసుక్రీస్తు ఆగమన ప్రకాశములో రెండవ రాకల్లో ఆ రోజు పోతాడు. అప్పటి వరకైతే నాకు సమయం ఉంది కదా, ఈ లోపు అనేక మందిని నేను పంపించేస్తానని కంకణం కట్టుకున్నట్టుగా, మన కళ్ళకు కట్టినట్టుగా వాడి కుయుక్తి కనపడుతుంటుంది. దేవుని వల్లరా, ఇదిగో ఈరోజు మనిషి పాతాళ లోకంలో వేదనలో ఉన్నాడు. పాపముతో మరణించిన వాడు మాత్రం ఈ లోకంలో హ్యాపీగా ఉన్నాడు. దేవుని వల్లరా, ఇప్పుడు దేవుడికి చింత ఉంటుందా? ఎలా ఉంటుందో ఆలోచించండి. వాడు లోకంలో ఉన్నాడు, నా పిల్లలు వేదన పడే స్థితిలో ఉన్నారు. వాడు ఈ లోకంలో తిరుగుతున్నాడు, నా పిల్లలు మాత్రం ఆ పాతాళపు శిక్షలో ఉన్నారు. నా పిల్లల్ని ఎలా కాపాడుకోవాలి? దేవునికంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. దేవుని వల్లరా, నా పిల్లల్ని నేను ఎలా కాపాడుకోవాలి? నా పిల్లలకు ఇదిగో నేనేం చేయాలి? నా పిల్లల స్థితి ఏంటి? ఎలా నేను మరలా ఇదిగో నా పిల్లలకు ఇదిగో ఈ మహా ఔన్నత్యము కలిగిన లోకాన్ని నేను ప్రసాదించాలని పరలోకమందున్న తండ్రి ఓ ప్రణాళికతో ఉన్నాడు. ఆ ప్రణాళికతోనే ఇదిగో మహనీయుడిని యేసుక్రీస్తు భూమి మీదకి రావడం జరిగింది. ప్రియులారా, 2000 సంవత్సరాల క్రితం. ఎంత ఆలోచన చూడండి. పాపము చేయించడానికి వాడి చేతికి మట్టి అంటడం లేదు, కానీ ఈ పాపమును తీయడానికి మాత్రం ఒక వ్యక్తి సిలువలో ప్రాణాన్ని పోగొట్టుకోవలసిన స్థితి ఆలోచించండి. ప్రియులారా, మనిషి పాపము చెయ్యడానికి ఇదిగో వాడికి ఏ కష్టము లేదు, కానీ మనలో ఉన్న పాపాన్ని తీయడానికి మాత్రం ఒక ఆకారము కష్టములోనికి వెళ్ళిపోవాలి. ఎంత కష్టమో ఆలోచించండి పిల్లలు. పాతాళములో నుంచి వచ్చి వాడు మనిషిని పాపం చేయించాడు. పరలోకములో నుంచి వచ్చి ఒక మహనీయుడు మన పాపాన్ని తీయడానికి సిలువలో బలైపోతున్నాడు. చూసారా? రక్షణ అనగానే ప్రియులారా, ఇదిగో ఏదో ప్రమాదములో, భూమి మీద ఉన్న ప్రమాదములో నుంచి కాదు ప్రియులారా రక్షణ. పాపములో నుంచి రక్షణ. ఆ పాపం వల్ల వచ్చే జీతము ఆ నరకమనే మరణములో నుంచి మనిషికి రక్షణ కావాలి. ఆ రక్షణ ఇదిగో ప్రపంచంలో మనకి ఎక్కడో దొరికేది కాదు. దేవుని వల్లరా, అది పరలోకములో ఉంది. ఆ పరలోకంలోంచి ఆకారాన్ని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చింది. ఆ భూమి మీదకి వచ్చిన ఆకారము ఏమండి ఆ సిలువలో భయంకరమైనటువంటి శిక్షలోనికి వెళ్ళింది. రక్తము కార్చి రక్షణను ప్రసాదించాడు. ఆ రక్షణ ఇదిగో ఈరోజు మనుషులకు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఏంటి ఆ రక్షణ అంటే ప్రియులారా, శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ పరలోకానికి చేరాలి. చేరగలదా ఈరోజు మన ఆత్మ? ఆ రక్షణ భాగ్యం మనకు దక్కిందా ఈరోజు? ఇంకను మనిషి పాపములోనే బ్రతకొచ్చు, పాపములతోనే జీవితాలను సాధించుకుంటున్నటువంటి ఈ కాలంలో ప్రియులారా, ఇదిగో ఇలాంటి దేవుని వాక్కులు మన చెవులు పడవేస్తున్నాడంటే ఇది మనుషుల ప్రేరణ కాదు. దేవుని వాళ్ళరా, తన వాక్కులు మన హృదయాలలో పడవేస్తున్నాడు. దాని అర్థం ఏంటో తెలుసా? మనలో ఎవరో ఆయనకు కావాలి, ఆ రక్షణ ఎవరికో ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఇదిగో మనమే ఇక్కడ చేరామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనల్నే కావాలనుకుంటున్నాడు తండ్రి, మనల్నే కావాలనుకుంటున్నాడు. ఇనువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. లాభం కలుగుతుందనగానే వెంటనే దక్కించుకుంటాము, నష్టం అనగానే ఆ ప్రాంతానికి వెళ్ళము. ఇది లాభం అనగానే చేజిక్కించుకోవడం కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాం. ఈరోజు భూమి మీద కొద్ది కాలం బ్రతికి ఈ జీవితంలో ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని మంచి చెడులు మనకు తెలిసినప్పుడు రక్షణ భాగ్యము కూడా పరలోకంలో నుంచి దేవుడి ప్రణాళికలో ఈ భూమి మీదకి వచ్చింది. ఆ రక్షణ ఈరోజు మనం పొందుకోగలిగామా? ఒకవేళ పొందుకుంటే ఆ రక్షణను ఎప్పటి వరకు మనం కొనసాగించగలం? అర్ధాంతరంగా ముగించేవారిగా మనం ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి దేవుని వల్లరా. రక్షణలోనికి రావడం అనగానే ఇదిగో ఆ భయంకరమైన శిక్షను తప్పించుకోవడం, ఆ శిక్షను తప్పించుకోవడం అనగానే ఇదిగో ఈరోజు భూమి మీద మనకు అర్థమయ్యేది కాదు, కన్ను మూసిన తర్వాత ఆ రోజు మనకి తెలిసేది దేవుని వల్లరా. నేను రక్షించబడ్డానా లేదనేది ఎలాగో అంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మ దేవుడు నిర్ణయించిన ఆ పరలోకాన్ని స్వతంత్రించుకునేటువంటి ఆ స్థితిలోనికి వెళ్ళిపోవాలి. అప్పటిదాకా నేను రక్షించబడ్డానని ఎలా చెప్పగలం? ఒకసారి ఆలోచించండి. కాబట్టి రక్షణ అనగానే ఇదిగో పాపములో నుంచి రక్షణ. ఈ పాపములో నుంచి రక్షణ మనకు దక్కాలంటే యేసుక్రీస్తు యొక్క ఆ మరణ సమాధి పునరుత్థానపు వాక్కులు మన చెవినబడిన మరుక్షణమే
ఇదిగో మనం చేయవలసింది ఏంటంటే మారు మనస్సు పొందండి అంటున్నాడు. అంటే అప్పటి వరకున్న పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, ఈ పాపము నాకు ప్రమాదం అని మనిషి తలంచి, ఈ పాపం వల్ల నాకు సమస్య ఉందని, అది అర్ధాంతరంగా ముగిసేది కాదని శాశ్వత కాలపు శిక్షని గుర్తెరిగినటువంటి మనము ఇక ఆ పాపపు అంచుల్లోనికి మనం వెళ్ళడానికి వీల్లేదు దేవుని వల్ల. అందులో నుంచి మనం బయటికి రావాలంటే ఒకే ఒక్క మార్గం, అది యేసుక్రీస్తు మనకు చూపెట్టినటువంటి రక్షణ మార్గం. అంటే యేసుక్రీస్తు మరణ సాదృశ్యము మన బ్రతుకులో కూడా జరగాలి. అదేంటి అనగానే ఈ సువార్త మన చెవిలో పడగానే వెంటనే మనం చేయవలసింది, ఆయన అంటున్నాడు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. ఏమండి, అప్పుడు పరిశుద్ధాత్మని వరమును మీరు పొందుకుంటారు అన్నాడు. అంటే రక్షణలోనికి మనం వస్తాము. యేసుక్రీస్తు సువార్త మన చెవిలో పడగానే ఈ ప్రమాదంలో నుంచి గట్టెక్కించేవాడు ఈయన మాత్రమే అని గుర్తెరిగినటువంటి మనము దానికి సాదృశ్యముగా ఈ పాత పాపపు జీవితాన్ని ఇదిగో ఆ నీటిలో సమాధి చేసి ఓ నూతనమైన ఉత్తేజంతో మారు మనసు పొందినటువంటి ఓ స్వచ్ఛమైన మనస్తత్వాన్ని కలిగి ఇదిగో ఆ నీటిలో నుంచి ఒక లేత మొక్క లేచినట్టుగా, ఓ పసిబాలుడుగా ఉన్నట్టుగా ఒక పవిత్రమైన జీవితం మరలా మనం ప్రారంభించాలి. అది పునర్జన్మ అన్నాడు ఏమండి మహనీయుడు. పునర్జన్మ, ఆ పునర్జన్మలో మనం అడుగు పెట్టాలి. అంటే బాప్తిస్మములోనికి మనం రావాలి దేవుని వల్ల. అది రక్షణ. ఆ ఆలోచనలోనికి మనం వెళితే ఈ రోజు బాప్తిస్మంలోనికి రానివారు కొందరైతే, పోనీ ఈ రక్షణలోనికి బాప్తిస్మంలోనికి వచ్చిన వారిని కూడా మనం చూడండి మరలా లోక పాపంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంటుంది. అంటే రక్షణలోనికి వచ్చిన వాడిని కూడా వాడు ఏం చేస్తున్నాడు? విడిచిపెట్టడం లేదు. రక్షణలోనికి వచ్చిన వాడిని కూడా వాడు మరలా పాపం చేస్తున్నాడు. తద్వారా ఏమైపోతుందంటే మరలా శిక్షలోనికి వెళ్ళిపోతున్నాడు. ఈ రక్షణలోనికి ఎందుకు వచ్చాం? మరలా పాపం చేయడానిక? ఈ పాపం వల్ల వచ్చే నష్టాన్ని ఇదిగో మన దాకా రానివ్వకుండా ఉండడానికే మనం రక్షణలోనికి వచ్చాము. కానీ ఈ రక్షణ ఏమైపోతుందంటే ఇదిగో అంతము వరకు సహించిన వాడే రక్షించబడును. అంటే ఈ రక్షణ అర్ధాంతరంగానే ముగించేసుకొని మరలా శిక్షలోనికి మనిషి వెళ్ళిపోతున్నాడు దేవుని వల్ల. ఏమంటే బాప్తిస్మం తీసుకున్నాను పర్వాలేదు అనుకుంటాం మనం, కానీ నీ జీవితపు శ్వాస, చివరి శ్వాస, మన శ్వాస ముగిసేంత వరకు ఈ బాప్తిస్మాన్ని గురించిన ఆ పవిత్ర జీవితం మన బ్రతుకులో ఉండాలి దేవుని వల్ల. అంతము వరకు సహించిన వాడు రక్షించబడను. అది లోకాంతమైనా కావచ్చు, ఈలోపు మన జీవితపు అంతమైనా కావచ్చు. లోకాంతమున కంటే ముందు మన అంతము వచ్చిన ఇదిగో రక్షణలో మనం పవిత్రంగా ఉండాలి. లేదు మనం బ్రతుకుండగానే లోకాంతము వచ్చిన అప్పటికీ మనం పవిత్రంగా ఉండాలి. అప్పటి వరకు ఉన్నవాడే ఇదిగో ఆ రక్షణ భాగ్యాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది పిల్లరా. కానీ మనిషి ఏమైపోతున్నాడంటే కళ్ళ ముందున్న పరిస్థితులకి లోనైపోతున్నాడు, వాటికి తలొగ్గుతున్నాడు, మరలా పాపంలోనికి వెళ్ళిపోతున్నాడు పిల్లరా. ఒకరోజు ఇశ్రాయేలుల చరిత్ర చూడండి. భయంకరమైన శిక్షా స్మృతిలో ఆ భయంకరమైన వేదనలు ఐగుప్తులు ఇశ్రాయేలుని పెడుతున్నప్పుడు దేవుని వల్ల ఆ రోజు వారి మొర పరలోకములోనికి చేరింది. పరలోకమందున్న దేవుడు ఒక నాయకుడిని పుట్టించాడు. ఆయనే మహనీయుడైన మోషే గారు. ఒక నాయకుడిగా పుట్టి ఆ ఐగుప్తులో అడుగు పెట్టి ఆ ఐగుప్తుల సకల విద్యా ప్రావీణ్యతను నేర్చుకొని ఆ ఇశ్రాయేలుల రక్షణ కొరకు రక్షకుడిగా ఆ ఫరో ముందు నిలబడి ఇదిగో ఆ ఇశ్రాయేలులను బయటికి తీసుకొని రావడానికి ఆయన చేసిన ప్రయత్నం చూడండి. తన వెనక దేవుడి శక్తి సామర్థ్యాన్ని చూడండి ప్రియులారా. ఎన్ని అద్భుత క్రియలు, ఎన్ని మహత్కార్యములు, ఎన్ని చేశాడు దేవుడు. ఇవన్నీ చేశాడు. అయినను ఫరో హృదయము కఠినపరచబడుతుంది, నేను పంపను అంటున్నాడు. ఏమండి, ఆ రోజు ఏం జరిగిందో మనకి బాగా తెలుసు. దేవుడు అంటున్నాడు, మోషే ఓ పవిత్రమైనటువంటి ఇదిగో ఒక బలి జరగాలి, ఓ నిర్దోషమైన గొర్రెపిల్ల బలి జరగాలి. నేనేం చేయబోతున్నానంటే ఇప్పటి వరకు జరిగిన విపత్తుల వల్ల ఫరో హృదయము కరగబడలేదు, మిమ్మల్ని బయటికి పంపించడం లేదు. ఈ రోజు ఏం జరగాలో తెలుసా? ఈ రోజు ఏం చేయబోతున్నానంటే ఇదిగో ఐగుప్తులో ప్రతి కుటుంబంలో ఓ శవాన్ని లేపబోతున్నాను. ఇదిగో ఈ శవాన్ని లేపే స్థితిలో ఇశ్రాయేలులో కుటుంబాలు రక్షణలోకి రావాలి. దీనికి ఏం చేయాలంటే మీరు ఓ నిర్దోషమైన పశువును బలి చేయండి. ఆ రక్తపు మరకలు మీ గడప కమ్ముల మీద వ్రాయండి. రక్తపు మరక కనపడిన ఆ గడపలోనికి సంహారక దూత రాదు. ఇదిగో ఏ ఇంటి గడప మీద రక్తపు మరక లేదో అందులో సంహారక దూత అడుగు పెడుతుంది. ఆ ఇంటిలో ప్రథమ సంతానము
శవముగా మారిపోతుంది. దేవుడు ఆదేశాలు ఇస్తున్నాడు. ఆ ఆదేశాలకు అనుగుణంగా ఇశ్రాయేలుల కుటుంబాలలో ప్రియులారా బలి జరిగింది. పవిత్రమైన నిర్దోషమైన పశువును బలి చేశారు. ఆ గడప కమ్ముల మీద రక్తపు మరకలను రాసుకున్నారు. సంహారక దూత వచ్చింది. ఐగుప్తుల కుటుంబాల్లో శవాలు లేచాయి, కానీ ఇశ్రాయేలుల కుటుంబాల్లో మాత్రం ఒక్క శవము కూడా లేగలేదు. అప్పుడు ఫరో అంటున్నాడు, ఇదిగో మిమ్మల్ని అందరినీ పంపించేస్తాను, మోషే తీసుకుని వెళ్ళు. అప్పటి వరకు శిక్షలో ఉన్నటువంటి వారికి రక్షణ వస్తుంది. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఓ రక్షణలోనికి అడుగు పెట్టారు. ఎవరి రక్షణ? పరలోకమందున్న దేవుడి రక్షణ. రక్షకుడు ఎవరు? మోషే గారు. బయలుదేరిన మరుక్షణమే వెనకనే మరలా సైన్యము వారు వెంట పడుతున్నప్పుడు ఐగుప్తుల కళ్ళ ముందే ఎర్ర సముద్రం 2 పాయలు చేయడం చూసాము కదా. ఆహారం కావాలంటే ఆకాశం నుంచి మన్నాను కురిపేయడం చూసాము కదా. దాహం వేస్తుందంటే రాతిలో నుంచి నీటిని రప్పించడం చూసాము కదా. ఇన్ని మహత్కార్యములు, రాత్రిపూట అగ్నిస్తంభము, పగటిపూట మేఘస్తంభము, దేవుడు ప్రతి క్షణము వారి యోగక్షేమాలను చూసుకుంటూ, కాలికి వేసుకున్న చెప్పులు అరగడము లేదు, ఒంటికి వేసుకున్న వస్త్రములు పాతగిల్లడము లేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు అనగానే దేవుడు ఎంత చక్కటి సహాయాన్ని దేవుడు ప్రతి క్షణం వారికి అంటుపట్టుకొని వారికి దేవుడు ఉన్నాడో మనకు అర్థం కావాలి దేవుని వల్లరా. కానీ ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఏం జరిగింది? రక్షణలోనికి వచ్చారు, గమ్యాన్ని చేరే విషయంలో మాత్రం విఫలమైపోయారు. ఎంతమంది చేరారన్నాడు? యెఫున్నె కుమారుడైన కాలేబు, నూను కుమారుడైన యెహోషువ. 6 లక్షల మంది బయలుదేరి అరణ్యములో హతులైపోయారు. అంటే దేవుని వలన 6 లక్షల మందిగా బయలుదేరి అరణ్యములో హతులైపోయి 2 మాత్రమే ఆ రక్షణ భాగ్యాన్ని దక్కించుకున్నారంటే ఇంతమందిని నాశనం చేసింది ఎవరు? ఒకసారి ఆలోచించండి ప్రియులారా. ఇంతమంది దేవుని కోపానికి బలైపోవడానికి కారణం ఎవరు? ఒకసారి ఆలోచించండి దేవుని వల్లరా. దేవుని మీద తిరుగుబాటు చేసేవాడిగా చేశాడు దుష్టుడు. దేవుని మీద ఆయన ఆజ్ఞలను తృణీకరించే వారిగా చేశారు. ఏ బానిస బ్రతుకు వద్దు అని ఆ రోజు దేవునికి మొరపెట్టారో అదే బానిస బ్రతుకులో ఇదిగో ఆ రోజు తిన్న భోజన పదార్థాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆ రోజు తిన్న ఐగుప్తులో తిన్న ఆహార పదార్థాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఏం చేస్తున్నారంటే తెలుసా? దేవునిని నిర్లక్ష్యం చేశారు అంటాడు ప్రియులారా. ఒక్కసారి చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 20వ వచనం చివరి భాగంలో ఈ మాటను మనం జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, సంఖ్యాకాండం 11వ అధ్యాయము 20వ వచనం 2వ భాగాన్ని జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా, మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తులో నుంచి ఎందుకు వచ్చితిమని అనుకుంటారు. ఏమనుకున్నారట? ఎందుకు వచ్చావురా బాబు ఐగుప్తులో నుంచి? ఎందుకు వచ్చావు? ఎందుకు ఏడ్చావు? ఆ రోజు వాళ్ళు పెట్టి ఎట్టి చాకిరి తట్టుకోలేక దేవునికి మొరపెడితేనే కదండి. అంటే రక్షకుడుగా మోషే వస్తే ఎందుకు వచ్చామని ఏడుస్తున్నాడు. దాని అర్థం ఏంటో ఆలోచించండి. నాకు నేనుగా పంపించానా? మీరు మొరపెట్టలేదా? ఆ కష్టానికి మీరు తాళలేక నాకు మొరపెట్టలేదా? దేవుడిని నిర్లక్ష్యం చేశారు దేవుని వల్లరా. దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టారు. చివరికి ఏమైపోయారో మనకు తెలుసు. ఐగుప్తులో ఆ ప్రయాణాన్ని సాగించినప్పుడు 6 లక్షల మంది అన్నాడు. ఆ అరణ్యంలో రాలిపోయారు. 2 మాత్రమే గమ్యస్థానాన్ని చేరారు దేవుని వల్లరా. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ పౌలు గారు క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాలను జాగ్రత్తగా చూడగలిగితే ప్రియులారా ఏమంటున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 5-6 వచనాలు. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండా ఉందాము. వారికి మనకు పోలికేంటి? ఆలోచించండి. వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశింపకుండా ఉందాము. వారు శిక్షలోనికి వెళ్ళిపోయారు. వారు ప్రమాదములోనికి వెళ్ళిపోయారు. వారిలా మీరు ఉండకండి. వాళ్లకు మనకు పోలికేంటి ఒకసారి ఆలోచించండి ప్రియులారా. వాళ్లకు బానిస బ్రతుకు ఐగుప్తు, మనకు బానిస బ్రతుకు ఈ పాప ప్రపంచము. వారికి రక్షకుడు మోషే, మనకు రక్షకుడు మహనీయుడైన
యేసుక్రీస్తు. వారి గడప కమ్ముల మీద నిర్దోషమైన బలి, ఇదిగో పశువు యొక్క రక్తపు మరకలు కనపడాలి. యేసుక్రీస్తు రక్తములో మన జీవితాలు కడగబడాలి. చూసారా? వారికి గమ్యస్థానము పాలు తేనెలు ప్రవహించు కానాను, మనకి గమ్యస్థానం పరలోకము, పరలోకము, పరలోకము. చూసారా? వారికి రక్షకుడు మోషే, మనకు రక్షకుడు యేసుక్రీస్తు. ఇదిగో రక్షణలోనికి వచ్చారు, గమ్యాన్ని మాత్రం చేరుకోలేకపోయారు. ఈ రోజు లోకంలోంచి మనం కూడా రక్షణలోనికి వచ్చాము, గమ్యాన్ని చేరేవారు ఎంతమంది? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశానికి సాదృశ్యమైన ఆ పరలోకాన్ని చేరేవారు ఎంతమంది? అనేక మంది ప్రవేశింపచూతురు గాని అది వారి వలన కాదు. 6 లక్షల మంది హతులైపోయారు. ఇద్దరే ఇదిగో గమ్యాన్ని చేరారనేది మన కళ్ళకు కట్టినట్టుగా కనపడుతుంటే ఈరోజు మన పరిస్థితి ఏంటో ఆలోచించండి దేవుని వల్ల. వారు మోషే గారి ద్వారా వచ్చిన రక్షణను తృణీకరించారు. ఈరోజు ప్రపంచము యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన రక్షణను తృణీకరిస్తున్నారు. అదే పాపములో మనిషి జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవుని వల్ల. ఏ పాపం వద్దు అని, ఏ పాపాన్ని కడగడానికి ఒక బలి జరిగిందో ఆ పాపాన్ని మరలా మన జీవితంలోనికి ఆస్వాదిస్తే ఏమండి ఎవరు మనల్ని కాపాడతారో ఆలోచించండి. చివరి అవకాశముగా యేసుక్రీస్తు ఈ ప్రపంచానికి ఈరోజు వచ్చాడు దిక్కుగా ఉంటే, ఆ యేసుక్రీస్తు వల్ల వచ్చిన రక్షణనే ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే నిర్లక్ష్యపు ధోరణిలో ఆ రక్షణను చూస్తుంటున్నాడు. పిల్లరా, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి దేవుని వాళ్ళరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలా తప్పించుకుంటాం? ఏమండి, ఎలా తప్పించుకుంటాం? పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. ఎలా తప్పించుకుంటామంటే పాతాళం పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎలా తప్పించుకుంటావు? ఎందుకు తప్పించుకోనని ఒకవేళ మనం అంటే ఆయన అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణను నువ్వు నిర్లక్ష్యము చేస్తున్నావు. ఈ రక్షణ నీకు ఊరికే వచ్చింది అనుకుంటున్నావా? ఈ రక్షణ ఇదిగో మన పాదాల చెంతకు ఊరికే రాలేదు. ఆ కింది మాటల్లో చెబుతున్నాడు చూడండి, ఇట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, ఏమండి దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియలు, మహత్కార్యములు, నానా విధములైన అద్భుతములు, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత ఏమండి మనతో కూడా సాక్ష్యం ఇచ్చిన వినిన వారి అందరికీ దృఢపరచబడను. ఇది ప్రభువు బోధించుట చేత ఆరంభమైంది. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు, అరణ్యములో నుంచి ఊరిలోనికి వచ్చాడు మోషే. అనేక అద్భుతములు, ఎర్ర సముద్రం 2 పాయలైంది, గుడ్డివాడు చూడగలుగుతున్నాడు. బండలో నుంచి నీళ్లు వచ్చాయి, సమాధిలో నుంచి ఒకడు సజీవంగా వస్తుంటున్నాడు. ఎన్ని సూచక్రియలు ఆలోచించండి. కుష్ఠరోగి బాగుపడుతుంటున్నాడు. సజీవంగా శవంగా మారిన వాడు బ్రతుకుచున్నాడు. ఇది ప్రభువు బోధించుట చేత ఈ రక్షణ మన దగ్గరకు వస్తే, ఇది మన కళ్ళకు కట్టినట్టు నమ్మడానికి ఎన్నో ఆధారాలు చూపెట్టి, ఇదిగో మీకు కూడా ఈ రక్షణ ఉందని మనకు పరిచయం చేసి పరలోకానికి ప్రభు వెళ్ళిపోతే, ఆ పరిచయమైన రక్షణను దక్కించుకోవడానికి అవకాశం లేకుండా దుష్టుడు ఇదిగో మరలా మనిషి జీవితంలో పాపాన్ని పెడుతుంటే, అదే పాపానికి ఈరోజు మనిషి లోనైపోతున్నాడు దేవుని వల్ల. ఎలా దక్కుతుంది పరలోకం? ఆలోచించండి. ఎలా దక్కుతుంది పాలు తేనెలు ప్రవహించే ఆ మహాలో దేశము? దక్కదు కదా. దేవునికి వ్యతిరేకంగా ఉంటే అరణ్యములో హతులైపోయారు కదా. మరి ఈరోజు దేవుడికి వ్యతిరేకంగా ఉంటే, సింహాసనాన్ని కాదనుకొని వచ్చాడు ఒక మోషే, పరలోకపు సింహాసనాన్ని వదులుకొని వచ్చాడు ఒక మహనీయుడని యేసుక్రీస్తు. ఏమండి, ఆ పోలిక చూడండి పిల్లలు, ఎంత చక్కటి మనసు, ఎంత చక్కటి మనసు. ఏం వదులుకుంటాం చెప్పండి? ఈరోజు మనం ఏం కాదనుకోగలం? ఆలోచించండి. కోరి నష్టాలలోనికి వచ్చాడు, కోరి శిక్షలోనికి వచ్చాడు, కోరి మృత్యువును కోరుకుంటున్నాడు. ఎందుకని మనం ఆలోచిస్తే, పరలోకమందున్న తండ్రి ఆ రక్షణను మనకి ఇవ్వాలని కోరుకున్నాడు. అది మనకివ్వడానికి ఒక మహాత్యాగం చేశాడు యేసుక్రీస్తు. ఆ రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు, దాన్ని దూరం చేసుకోకూడదు దేవుని వల్ల. అది మనం దక్కించుకోవాలి, అది మనం కాపాడుకోవాలి, అది మనం చివరి శ్వాస ముగిసేంత వరకు మనలో నిలుపుకోవాలి దేవుని వల్ల. ఏ చిన్న పాపపు బీజం మన హృదయంలో పడినా ఆ రక్షణ మనకు దూరం అయిపోతుంటుంది దేవుని వల్ల. ఆ స్థితిలోనికి మనం వెళ్ళకూడదు.
కాబట్టి అందుకే యేసుక్రీస్తు సువార్త రక్షణ సభలు అనగానే ఆయన మనల్ని పరలోకానికి పిలుచుకోవడానికి ఓ రక్షణ భాగ్యాన్ని మన కళ్ళ ముందు పెట్టాడు. ఆ రక్షణలో ఈరోజు మనం ఉన్నామా? ఇదిగో పాపము లేకుండా మనం ఉన్నామా? ఆలోచించండి. మన గుండె మీద మన చెయ్యి వేసుకొని నాలో ఏ పాపము లేదు అని గట్టిగా మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు ప్రియులారా, మన మనస్సాక్షి నిజమే, నీలో ఏ పాపము లేదు అని ధైర్యంగా సమాధానంలో నుంచి వస్తే నిజంగా మనం ధన్యులో దేవుని వల్ల రాగలదా? అది ఆ సమాధానం రాగలదా మన హృదయాల్లో నుంచి? ఆలోచించండి. రావాలి. ఆ స్థితిలోనికి మనం ఎదగాలి. భక్తిలో దినదినాభివృద్ధి చెందాలి. అది మనకు దక్కాలి. దుష్టుడి ద్వారా మరణం వచ్చింది, యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానంలోనికి మనము వెళ్ళిపోవాలి. వాడు తీసుకొచ్చిన మరణములో అక్కడ మన జీవితాలు ఆగిపోకూడదు. మృతుల పునరుత్థానములోనికి మనం వెళ్ళాలి. ఆ మృతుల పునరుత్థానం మనకు దక్కాలంటే అది యేసుక్రీస్తు వారి ద్వారానే తప్ప మరొక అవకాశము లేదు దేవుని వల్ల. చివరిగా ఆ మాట చూసుకొని ముగించింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి ప్రియులారా, ఎంత చక్కటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మనుషుడి ద్వారా మరణము వచ్చను గనుక అదే మనుష్య ఆకారాన్ని ధరించుకుని యేసుక్రీస్తు రావడం వల్ల మనుషుని ద్వారా మృతుల పునరుత్థానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఎంత ప్రణాళిక ఆలోచించండి. ఆదాము ద్వారా మరణాన్ని నీ జీవితంలోనికి తీసుకొని వచ్చాడు దుష్టుడు. యేసుక్రీస్తు ద్వారా మృతుల పునరుత్థానాన్ని తీసుకొని వచ్చాడు పరలోకమందున్న దేవుడు. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. ఆదాము ద్వారా పాపాన్ని మన హృదయములోని స్థిరపరిచి ఇదిగో మృత్యువులోనికి తీసుకొని పోయాడు దుష్టుడు. ఇదిగో యేసుక్రీస్తు ద్వారా ఇదిగో పవిత్రతను మన జీవితాల్లోనికి తీసుకుని వచ్చి రక్షణను మన బ్రతుకులోనికి తీసుకుని వచ్చి మృతుల పునరుత్థానాన్ని ప్రవేశపెట్టాడు పరలోకమందున్న దేవుడు. ఇదిగో వాడి ద్వారా వచ్చిన మరణములోనే ఉంటున్నాడు మనిషి, కానీ యేసుక్రీస్తు ద్వారా వచ్చిన మృతుల పునరుత్థానాన్ని దక్కించుకునే స్థితిలో ఉన్నాయి ఈరోజు జీవితాలు. ఆలోచించండి. ఆ కింది మాటలో ఒక మాట అంటున్నాడు, ప్రతివాడు తన వరుసలోనే బ్రతికించబడును. ఇదిగో ఒకరోజు 2000 సంవత్సరాల క్రితం ప్రథమ ఫలము యేసుక్రీస్తు. ఆయన బ్రతికాడు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన వారు బ్రతికించబడుదురు. ప్రథమ ఫలము యేసుక్రీస్తు. నేను లేచాను చూడండి అన్నాడు. నేను లేచాను. ఇదిగో మీరు కూడా లేవాలంటే మీరు ఏం చేయాలంటే మీరు మరణించక మునుపు నా వారిగా మారాలి. నా వారిగా మారి మీరు మరణములోనికి వెళ్ళాలి. ప్రతి వాడు బ్రతికించబడును. ప్రతి వాడి సమాధి తెరవబడును. తన వరసలో బ్రతికించబడును. ఇదిగో ప్రథమ ఫలము యేసుక్రీస్తు. తర్వాత యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడతారు. అంటే యేసుక్రీస్తులా బ్రతికి మరణించిన వాడే ఒకరోజు తిరిగి మృతులలో నుంచి పునరుత్థానాన్ని పొందుకుంటాడు. యేసుక్రీస్తులా బ్రతికి మరణించడం అంటే ఏమండి, అది చిన్నది కాదు, త్యాగాలతో కూడుకొని దేవుని వల్లరా. ఈ లోకం చాలా చిన్నది దేవుని వల్లరా. ఈ ఆయుష్ చాలా చిన్నది. మన కళ్ళ ముందున్న ఆస్తిపాస్తులు, అంతస్తు, హోదా ఇవన్నీ చాలా చిన్నవి మనకున్న పరలోకాన్ని మనం పోల్చుకుంటే, ఓ మహాలోకంతో మన జీవితాలను పోల్చుకుంటే ప్రియులారా, దాన్ని మనం పోగొట్టుకోకూడదు ప్రియులారా. దాన్ని దక్కించుకోవాలి. రక్షణలోనికి రానివాడు రక్షణలోనికి రావాలి. రక్షణలోనికి వచ్చినవాడు ఆ రక్షణను ఇదిగో ముగింపు వరకు దాన్ని స్థిరపరచుకోవాలి. యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన ఆ మహాభాగ్యాన్ని మనం పోగొట్టుకోకూడదు దేవుని వల్ల. ఇప్పటి వరకు కన్ను మూసిన వాళ్ళని చూడండి, ఎంతో మంది దాన్ని పోగొట్టుకున్నారు. ఎంతో మందికి అవకాశం లేదు. ఈరోజు మనం బ్రతికున్నామంటే దాని అర్థం ఏంటో చెప్పండి. ఈ మాటలు మన చెవిలో పడుతున్నట్టు దాని అర్థం ఏంటంటే ఇదిగో మరణించిన వారికి లేని మహాభాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం కూడా తృణీకరిస్తే ఎలా? శ్మశానాలు రోడ్లమ్మటి వెళుతున్నప్పుడు 100,000 సమాధులు చూస్తున్నప్పుడు ప్రియులారా, ఎక్కడి ఈ సమాధులన్నీ? ఎవరు వీళ్ళంతా? ఒకరోజు సమాజంలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా. ఒకరోజు సమాజంలో తిరిగిన వారు. ఏమండి, అడుగడుగున సమాధి. ఆ శ్మశాన వాటికలోకి వెళ్ళగానే ఇదిగో 1000 సమాధులు మన కళ్ళ ముందు కనపడుతున్నప్పుడు ఎవరు వీళ్ళంతా? ఇక్కడ దీంట్లో ఉన్నవారు ఒకరోజు సమాజంలో ఉన్నారు. ఒకరోజు వీళ్ళంతా సమాజంలో ఉన్నారు. ఈ రోజు మాత్రం సమాధులలో ఉన్నారు. ఈరోజు సమాధుల్లో ఉన్నారు. ఏమండి, ఆ శవాలు, ఆ యొక్క సమాధులు చూసినప్పుడు ఏమర్థం అయిపోతుంది తెలుసా? ఈరోజు మనం కూడా సమాజంలో ఉన్నాము. ఒకరోజు మనం కూడా శ్మశానంలోనికి చేరిపోతాం దేవుని వల్లరా.
సమాజములో ఉన్నవారు శ్మశానములోనికి వెళ్ళారు, కానీ శ్మశానములోనికి వెళ్ళిన వారిలో ఎంతమంది సజీవుడైన యేసు క్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించి జీవితాన్ని ముగించేసుకున్నారు? ఒక్కసారి ఆలోచించండి దేవుని వాళ్ళరా. మనం ఈరోజు సమాజంలో ఉన్నాము. సజీవుడైన యేసు క్రీస్తును రక్షకుడిగా మనం పొందుకున్నామా? సజీవుడైన యేసుక్రీస్తును మన హృదయాలలో నిలుపుకున్నామా? ఆయన ప్రసాదించిన రక్షణ ఇదిగో మన హృదయాంతరాలలో ఆ బీజం నిలిచి ఉందా? ఒకవేళ ఉంటే ఆ మరణించిన వారి కంటే మనం ధన్యులో దేవుని వాళ్ళ ఇదిగో ఆ రక్షణ మన హృదయాల్లో స్థిరపరచబడి ఉండాలి. ఇదిగో మరణించేటప్పుడు మన కళ్ళల్లో బెదురుండకూడదు. ఓ ఆనందానికి ఇదిగో మన కళ్ళు కనపడుతూ ఉండాలి దేవుని వాళ్ళ. మరణ ఛాయలోనికి మనం వెళ్ళిపోతున్నప్పుడు మనలో బెదురు కనపడుతుంటే దాని అర్థం ఏంటో తెలుసా? నా జీవితం ఏమైపోతుందనే ఆందోళనలోనికి మనం వెళ్ళిపోతుంటున్నాం. ఆ మరణములోనికి వెళ్ళినప్పుడు మన కళ్ళల్లో ఆనందం కనపడాలి. ఎందుకో తెలుసా? నా మట్టుకైతే బ్రతికినంత కాలము యేసుక్రీస్తు కోసం. ఈ రోజు కన్ను మూస్తున్నాను. ఏదైతే నేను దక్కించుకోవడానికి ఇంతకాలం ప్రయాసపడ్డానో అది పొందుకోబోతున్నానని ఆ నమ్మకం, ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు చివరి శ్వాస ముగించాలి. ఆ నమ్మకం లేకుండా ఇదిగో నన్ను బ్రతికించండి అని ఒకవేళ ఆందోళనకి మనం వెళ్ళిపోతే దాని అర్థం ఏంటంటే దేవుని కోసం మన బ్రతుకులు ఉపయోగపడలేదన్నమాట. కాబట్టి చావుకు భయపడని వాడిగా ఇదిగో ఆ చావు తదుపరి రక్షణలోనికి, ఆ మహాలోకాన్ని స్వతంత్రించుకునే వారిగా ఓ ధైర్యముగా మనం కన్ను మూసే స్థితిలోనికి మనం వెళ్ళాలని, ఇదిగో ఆ రక్షణ మనం దక్కించుకున్నప్పుడు ఆ స్థితి మనకు దక్కుతుందని మీ అందరికీ ఇదిగో నేను విన్నవించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ఆయన రక్షణ, దుష్టుడి ద్వారా వచ్చిన మరణము, దుష్టుడి ద్వారా ప్రవేశపెట్టబడిన పాపంలో నుంచి యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చిన రక్షణ ఇదిగో ఈరోజు ఆ పాపములోంచి తప్పించడానికి అవకాశం ఉంది. యేసు రక్తము ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తుంది అని దేవుడు సెలవిచ్చాడు. ఆ రక్తముతో జీవితాలను కడుక్కొని ఇక పాపము జోలికి వెళ్లకుండా ఆ రక్షణను హృదయములో నిలబెట్టుకొని చివరి శ్వాస ముగించేసి ఓ మహాలోకాన్ని మరలా తిరిగి మనం దక్కించుకోవాలి. తద్వారా దుష్టుడికి అపకీర్తి, దేవుడికి విజయము, మనకి మృతుల పునరుత్థానము అది మనకు దక్కాలని కోరుకుంటూ ఈ మొదటి రోజు వర్తమానాన్ని ముగించుకుంటున్నాను. తల్లు వంచి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. కృపా సత్య సంపూర్ణ ప్రేమ గల మా కన్న తండ్రి, విలువైన మీ మాటలు మమ్మల్ని హెచ్చరిస్తుంటున్నారు తండ్రి. మాకు జ్ఞాపకం చేస్తున్నారు మా స్థితిని, మహాలోకాన్ని మాకు మరలా ఇవ్వాలని. ఒకరోజు మేము పోగొట్టుకునే ఆ ఔన్నత్యాన్ని, ఒకరోజు దుష్టుడు మాకు దూరం చేసినటువంటి ఆ ఉన్నత స్థితిని తండ్రి మరలా మాకు ప్రసాదించడానికి మీ కుమారుడైన యేసుక్రీస్తుని ఈ భూమి మీదకి పంపించారు. చివరి అవకాశాన్ని ఇచ్చారు. ఆ యొక్క సువార్త మా చెవిలో పడ్డప్పుడు ఆ రక్షణ వార్త మా యొక్క హృదయాలలో స్థిరపరచుకొని దక్కించుకొని మృతులలో నుంచి ఒకరోజు లేచేటట్టుగా మా బ్రతుకులను ముగించుకునే స్థితిని మాకు అనుగ్రహించండి. మీరు చూపిన సహాయానికై నాయన స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తదుపరి 2 రోజులు కూడా నాయన మీ మంచి వాతావరణంలో మీ పిల్లలతో మీరు మాట్లాడండి. రాబోతున్న మీ సేవకులను క్షేమకరంగా మా మధ్యకు నడిపించండి తండ్రి. కార్యనిర్వాహకులను కూడి వచ్చిన మీ పిల్లలను మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మాకు ఆనందమును మీకు మహిమను నాయన ప్రతినిత్యం మా ద్వారా తెచ్చుకొనమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడు క్రీస్తు వారి ద్వారా ప్రార్థన సమర్పిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మనకు అనుగ్రహింపచేసిన సమయాన్ని బట్టి దుష్టుడైన అపవాది ఏ విధంగా మనుషులను మోసం చేసి హింసించి దుర్మార్గులుగాను పాపాత్ములుగాను మార్చి పాతాళానికి తీసుకుని వెళ్ళిపోతుంటే పరలోకమందున్న దేవుడు ప్రతి మనిషిని ప్రేమించి వాడి యొక్క కబంధ హస్తాల నుంచి విడిపించి, పాపము నుండి విడిపించి పరిశుద్ధులుగా మార్చి మరలా పరలోకానికి నడిపించాలన్న ఉద్దేశంతో ప్రతి మనిషిని